ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి మనకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ అయిందన్నట్టు. సో, ఎవరైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చాలా హెల్ప్ అయితది. సో, ఎవరైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ సెకండ్ డే తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఒక పీడీఎఫ్ అయితే రిలీజ్ చేసిర్రు. అండ్ ఈ పీడీఎఫ్ లోపల మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ పీడీఎఫ్ లోపల మనకు డీటెయిల్స్ ఎట్లా ప్రొవైడ్ చేసిర్రు కదా అంటే చాలా క్లియర్‌గా అందరికి అర్థమయ్యే విధంగా మనకు ఏ యూనివర్సిటీ లోపల, ఏ కాలేజ్ లోపల, ఏ కోర్స్ లోపల, ఏ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్ అని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసిర్రన్నట్టు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా సో, వాళ్ళు ఏదైతే పీడీఎఫ్ రిలీజ్ చేసిర్రో సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ సెకండ్ డే తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఈ పీడీఎఫ్‌ని మనమైతే డీటెయిల్ అనాలిసిస్ అయితే చేద్దాం. సో, మీకు ఈ వీడియో తర్వాత ఒక క్లారిటీ వస్తది. ఒకవేళ మీరు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటున్నా, లేకపోతే అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ లాంటి కోర్స్‌లో జాయిన్ అయిదాం అనుకున్నా, లేకపోతే మీకు వేకేట్ సీట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకుందాం అనుకున్నా, అండ్ మనకి తర్వాత కౌన్సెలింగ్ అనేది ఉంది. ఓకేనా? సో, థర్డ్ డే ఆఫ్ కౌన్సెలింగ్, ఫోర్త్ డే ఆఫ్ కౌన్సెలింగ్, ఫిఫ్త్ డే ఆఫ్ కౌన్సెలింగ్ అట్లా మనకి 5 రోజులైతే ఉంటది కౌన్సెలింగు. ఈ 5 రోజులలో మీరు ఎప్పుడైతే అటెండ్ అయిదాం అనుకుంటున్నారో ఆ రోజు వేకేట్ సీట్స్ ఉంటాయా లేదా అని చెప్పి ఈ పీడీఎఫ్ తోటే, ఈరోజు వేకేట్ సీట్స్ తోటే మీరైతే ఒక అనాలిసిస్‌కి అయితే చేసుకోవచ్చన్నట్టు. మీకో క్లారిటీ వస్తది. అసలు వేకేట్ సీట్స్ ఉన్నాయా లేవా? మీరనుకున్న కాలేజ్‌లో, మీరనుకున్న కోర్స్‌లో ఉన్నాయా లేదా అని ఎట్లా చెక్ జేసుకోవాలనేది ప్రతీది కూడా మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. అండ్ మనం ప్రీవియస్‌గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి డీటెయిల్ వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా మనం వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి మనకు ముందే ఒక పీడీఎఫ్ అయితే రిలీజ్ చేసిర్రన్నట్టు. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి. ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటది? ఏ డేట్ రోజు ఉంటదని చెప్పి మనకు ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రు. 29థ్ ఆగస్ట్ 2025 రోజు. సో, ఈ ఇన్ఫర్మేషన్ గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. అండ్ ఈ పీడీఎఫ్ గురించి డీటెయిల్ వీడియో అయితే చేసుకున్నాం. అండ్ ఇదెందుకు చెప్తున్నా కదా అంటే మనకు ఈ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ లోపల అయ్యే కౌన్సెలింగ్ కంబైన్డ్ కౌన్సెలింగ్. మీకు అగ్రికల్చర్‌కి సంబంధించి, వెటర్నరీకి సంబంధించి, హార్టికల్చర్‌కి సంబంధించి మనకు 3 యూనివర్సిటీకి సంబంధించి ఒకటే కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ నుండి, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఈ 3 యూనివర్సిటీకి సంబంధించి ఇది ఒకటే కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ ఏందంటే మనకి కౌన్సెలింగ్ సో, ఇదెందుకు చెప్తున్నా కదా అంటే మనకు ఈ రోజు అయిన కౌన్సెలింగ్ తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు రిలీజ్ చేసిర్రు. ఓకేనా? సో, మనకి 4థ్ సెప్టెంబర్ 2025 తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి ఈ పీడీఎఫ్ లోపల వీళ్ళు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నట్టు. అండ్ ఈ పీడీఎఫ్‌కి మనకి ఎంతమందిని పిలిచిర్రు అనే విషయానికొస్తే మనకు ఎవరికైతే ఎబ్సెట్ ర్యాంకు 2903 నుండి 4499 లోపు ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వీళ్ళందరిని కూడా పిలవడం జరిగిందన్నట్టు. ఓకేనా? సో, అప్రాక్సిమేట్‌గా మన ఎంతమందిని పిలిచిర్రు కదా అంటే ఎబ్సెట్ లోపల ఎవరికైతే 2903 నుండి 4499 ర్యాంక్ మధ్యలో వచ్చిందో వాళ్ళందరిని కూడా ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ సెకండ్ డేకి రమ్మన్నారు. సో, నిన్న, ఈరోజు అంటే 3 సెప్టెంబర్ 2025 అండ్ 4 సెప్టెంబర్ 2025 రోజు ఎవరిని పిలిచిర్రు కదా అంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎవరెవరు అటెండ్ అయ్యారో వాళ్ళందరిని కూడా మళ్ళీ పిలవడం అయితే జరిగిందన్నట్టు. ఒకవేళ వీళ్ళు అటెండ్ కాకపోయినా ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ కి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? మీరు అటెండ్ కాకపోయినా ఎలిజిబుల్ అయితారు. అటెండ్ అయ్యి కాలేజ్‌లో జాయిన్ అయ్యి కాలేజ్‌లో నచ్చకపోయినా కూడా ఎలిజిబుల్ అయితుండే. ఓకేనా? సో, ఇక్కడ ఏంది కదా అంటే మనకి సో, ఈరోజు ఎంతమందిని పిలిచిర్రు? నిన్న అప్రాక్సిమేట్‌గా నిన్నొక 800 మందిని పిలిచిర్రు. 750+ మెంబర్స్‌ని పిలిచిర్రు నిన్న. అండ్ ఈరోజు ఎంతమందిని పిలిచిర్రు కదా అంటే అకార్డింగ్ టు మెరిట్ లిస్టు మనకు వీళ్ళిచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారం మనకేందంటే 858 మెరిట్ పొజిషన్ నుండి మనకు ఎంత మెరిట్ పొజిషన్ దాకా పిలిచిర్రు కదా అంటే 858 నుండి ఆల్మోస్ట్ మనకి ఒక 858 నుండి 1000 ప్లస్సే పిలిచిర్రు. ఆల్మోస్ట్ ఒక 800 మందినైతే మనకు 650+ మెంబర్స్‌నైతే మనకు పిలవడం అయితే జరిగిందన్నట్టు. 850 నుండి 1500 ఓకేనా? 850 నుండి 1502 దాకా పిలిచారన్నట్టు. 850 అంటే 150 ప్లస్ ఇవి 500 ఓకేనా? సో, 750 మెంబర్స్ వరకి మనకు కౌన్సెలింగ్‌కి అయితే పిలవడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ మనకి
సో, ఈరోజు ఎంతమందిని పిలిచిర్రు కదా అంటే ఒక 750 మెంబర్స్‌ని అయితే పిలిచిర్రు. నిన్న ఆల్మోస్ట్ ఒక 850 మెంబర్స్ అయితే కౌన్సెలింగ్‌కి పిలిచిరన్నట్టు. సో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నిన్ననేమో 850 ఈరోజేమో 750. ఆల్మోస్ట్ మనకి ఎంతమంది అంటే ఒక 1500 మెంబర్స్ దాకా మనకి కౌన్సెలింగ్‌కి అయితే అటెండ్ అయ్యారు. సో, మనకుండే సీట్స్‌కి అండ్ అక్కడ ఉండే కాంపిటీషన్‌కి మనకి ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి అనే విషయానికొస్తే మనకి ఈరోజు ఇక్కడ రిలీజ్ చేసిన పీడీఎఫ్ ఓకేనా. 4థ్ సెప్టెంబర్ 2025 4 పీఎం రోజు మనకి పీడీఎఫ్ అయితే రిలీజ్ చేశారన్నట్టు. ఈరోజు 4 పీఎం తర్వాత ఓకేనా. సో, ఈ పీడీఎఫ్ ఎవరికి హెల్ప్ అయితది అంటే ఎవరైతే కౌన్సెలింగ్ అండ్ ఇంకొక విషయం ఏందంటే మనకి కౌన్సెలింగ్ అనేది రేపు లేదు. ఓకేనా. సో, ఐయామ్ టెల్లింగ్ దట్ మనకి మండే రోజు ఉంది మళ్ళీ కౌన్సెలింగ్ అనేది. 8థ్ సెప్టెంబర్ 2025 రోజు మనకి కౌన్సెలింగ్ ఉంది. సో, ఈ పీడీఎఫ్ ఏదైతే నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నానో ఆ పీడీఎఫ్ 8థ్ సెప్టెంబర్ 2025 రోజు ఎవరైతే కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అయితది. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి సో, ఈ సీట్ల విషయానికొస్తే మనకు ఇందాక చెప్పినట్టుగా మనకి యూనివర్సిటీ వైస్ ఓకేనా. యూనివర్సిటీ వైస్ మనకి 3 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తాయి. జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ, దాని తర్వాత మనకి పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అండ్ దాని తర్వాత శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీస్ మనకు పార్టిసిపేట్ చేస్తాయి అన్నాం. అండ్ యూనివర్సిటీ వైస్ అగ్రికల్చరే అండ్ ఫుడ్ టెక్నాలజీది అండ్ వెటర్నరీది యూనివర్సిటీ వైస్, కాలేజ్ వైస్ అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే కేటగిరీ వైస్, రిజర్వేషన్ వైస్. మళ్ళీ ఈ రిజర్వేషన్ ఎట్లా అంటే ఫార్మర్ కోటాలనున్నాయి, అగ్రికల్చర్ లేబర్ కోటాలనున్నాయి, నాన్ ఫార్మర్ కోటాలనున్నాయి, రూరల్ కోటాలనున్నాయి, నాన్ రూరల్ కోటాలనున్నాయి అని చెప్పి మనకు డీటెయిల్ అయితే వీళ్ళు రిజర్వేషన్ ప్రకారం కూడా ఇచ్చిరన్నట్టు. ఓకేనా. సో, ఇంత క్లియర్ కట్‌గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిరన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకు అగ్రికల్చర్ విషయానికొస్తే మనకెన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కదా అంటే అగ్రికల్చర్ విషయానికొస్తే 186 సీట్స్ ఉన్నాయి. 186 సీట్లయితే ఉన్నాయి అగ్రికల్చర్ లోపల ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ సెకండ్ డే ఆఫ్ కౌన్సెలింగ్. సెకండ్ ఫేజ్ సెకండ్ డే ఆఫ్ కౌన్సెలింగ్ తర్వాత 186 సీట్లున్నాయి. అండ్ దెన్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. ఈ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల మనకు 19 సీట్లయితే ఉన్నాయి ఆఫ్టర్ సెకండ్ కౌన్సెలింగ్ సెకండ్ ఫేజ్ తర్వాత. ఓకేనా. సెకండ్ ఫేజ్ సెకండ్ కౌన్సెలింగ్ తర్వాత. అండ్ దెన్ వెటర్నరీ. వెటర్నరీ లోపల నిన్న ఒకటే సీట్ ఉండే, ఇయాల ఒకటే సీట్ ఉన్నది. అది కూడా మనం ఇక్కడ చూసుకుంటే రాజేంద్ర నగర్ లోపల నాన్ ఫార్మర్ కోటా కింద ఉందని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్నాం. అండ్ దెన్ హార్టికల్చర్. హార్టికల్చర్ లోపల 113 సీట్లున్నాయి. హార్టికల్చర్ లోపల 113 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు. అండ్ ఫిషరీస్ లోపల 24 సీట్స్ ఉన్నాయి. ఫిషరీస్ లోపల 24 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ మనకి కమ్యూనిటీ సైన్స్ లోపల 38 సీట్స్ అయితే ఉన్నాయి. సో, ఇట్లా మనం చూసుకుంటే ఈరోజు మనకి లైక్ అగ్రికల్చర్ లోపల ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. అండ్ మిగతా వాటిల్లో అంత పెద్ద సీట్స్ అయితే ఏం ఫిల్ కాలేదు. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకు నిన్నటితోటి కంపేర్ చేస్తే నిన్న మనకి అగ్రికల్చర్ లోపల 213 సీట్లున్నాయి. నిన్న మనకి అగ్రికల్చర్‌లో 213 సీట్లుండే మనకి ఈరోజు 186 సీట్లున్నాయి. అండ్ నిన్న మనకి ఫుడ్ టెక్నాలజీ లోపల 20 సీట్లుండే. అండ్ మనకి ఈరోజు 19 సీట్లున్నాయి. అంటే ఒక సీట్ ఫిల్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ అగ్రికల్చర్ లోపల మనం చూసుకుంటే 213 186 అంటే 414 అండ్ 24 24, 3, 27 ఆల్మోస్ట్ ఒక 27 సీట్స్ దాకా ఫిల్ అయిపోయినాయి. ఓకేనా. దెన్ వెటర్నరీ లోపల మనకు ఏం సీట్స్ ఫిల్ కాలేదు. నిన్న 1 సీటే ఉంది. ఈరోజు కూడా 1 సీటే ఉంది. అండ్ 118 హార్టికల్చర్‌లో చూసుకుంటే హార్టికల్చర్ లోపల 118 అండ్ ఇక్కడ 113 5 సీట్స్ ఫిల్ అయినాయి. ఓకేనా. హార్టికల్చర్‌ల 5 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. అండ్ ఫిషరీస్ లోపల 24 సీట్స్ అండ్ నిన్న 24 ఉన్నాయి. ఈరోజు కూడా 24 ఉన్నాయి. ఓకేనా. అండ్ దెన్ మనకి కమ్యూనిటీ సైన్స్‌లో కూడా 38 సీట్స్ ఉన్నాయి. 38 సీట్స్ ఉన్నాయి. మనకు మేజర్‌గా ఫిల్ దేనిలో అయినాయి కదా అంటే ఫస్ట్ అగ్రికల్చర్‌లో ఫిల్ అయింది. ఓకేనా. సో, మనకి మేజర్‌గా స ఎక్కడెక్కడ ఫిల్ అయినాయి కదా అంటే ఫస్ట్ అగ్రికల్చర్‌లో ఫిల్ అయింది. తర్వాత హార్టికల్చర్ లోపల సీట్లు ఫిల్ అయినాయి. హార్టికల్చర్‌లో సీట్లు ఫిల్ అయినాయి. దెన్ దాని తర్వాత మనకి ఏదైనా ఫిల్ అయింది అంటే అది ఫుడ్ టెక్నాలజీ. సో, వెటర్నరీలో సీట్లు ఫిల్ కాలే ఈరోజు. మనకి ఫిషరీస్ లోపల ఫిల్ కాలే. కమ్యూనిటీ సైన్స్ లోపల ఫిల్ కాలే అన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ ఒకవేళ మీరు నిన్నటితోటి కంపేర్ అయితే మనకు సీట్ ఫిల్లింగ్ స్టేటస్ అనేది ఇది. సో, మనకి అగ్రికల్చర్‌ల అండ్ హార్టికల్చర్‌ల ఎక్కువ సీట్లు ఫిల్ అయినాయి యాస్ కంపేర్ టు యెస్టర్‌డే. అండ్ మనకి తర్వాత సో, ఫుడ్ టెక్నాలజీ లోపల ఫిల్ అయినాయి అన్నట్టు. అండ్ ఒకవేళ మీరు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఓకేనా. సో, మీరు ఒకవేళ రేపు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటున్నారు అనుకో ఫర్ సపోజ్ అంటే రేపు అన్న అంటే మండే రోజు 8థ్ సెప్టెంబర్ 2025 రోజు మీరు ఒకవేళ కౌన్సెలింగ్ అటెండ్ అయితా అని అనుకుంటే మాత్రం నేనేం చెప్తా అంటే
మీరు కౌన్సెలింగ్ అటెండ్ అయ్యే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో మీరు కౌన్సెలింగ్ అటెండ్ అయ్యే ముందు మీరు ఏ యూనివర్సిటీ లోపల ట్రై చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ తెచ్చుకోండి. యూనివర్సిటీ ఐడియా ఉండాలి. సో మీరు ఏ యూనివర్సిటీ లోపల సీట్ ట్రై చేద్దామని చెప్పి మీరు అనుకున్న యూనివర్సిటీ లోపల ఏ కాలేజ్ అనుకుంటున్నారు అండ్ ఆ కాలేజ్ లోపల మీకు ఏ రిజర్వేషన్ ఉంది. మీకు యూనివర్సిటీ అనేది తెలవాలి. అంటే మీరు పార్టిసిపేట్ చేసే యూనివర్సిటీ మీద మీకు ఐడియా ఉండాలి. అండ్ మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారు అని చెప్పి అండ్ మీ రిజర్వేషన్ ప్రకారం మనం మీ కేటగిరీ ప్రకారం చూసుకోవాలి. ఓకేనా. మీరు అనుకున్న సో ఒకవేళ నేను చెప్తున్నా బీసీడీ అనే కేటగిరీ తీసుకుందాం. బీసీడీ అనే కేటగిరీ లోపల ఫస్ట్ ప్రియారిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల అగ్రికల్చర్ అయిందనుకో, అగ్రికల్చర్ లోపల సీట్లున్నాయా మరి అంటే బీసీడీ కేటగిరీ లోపల మీది ఏదన్నా మీకు రిజర్వేషన్ బీసీడీ కేటగిరీ లోపల మీ రిజర్వేషన్ ఏంది చూసుకో. ఫార్మర్ కోటా అంటే ఫార్మర్ కోటాలో సీట్లున్నాయా లేదా చూసుకో. అగ్రికల్చర్ లోపల ఏ కాలేజ్‌లో కూడా లేదు. అగ్రికల్చర్ లేబర్ కోటా రిజర్వేషన్ ఉంటే చూసుకో. ఇక్కడ మనకు సీట్లయితే ఉన్నాయి. పాలెం కాలేజ్ లోపలుంది, వరంగల్ కాలేజ్ లోపలుంది, అశ్వారావుపేట కాలేజ్ లోపలుంది, సిరిసిల్ల కాలేజ్ లోపలుంది అండ్ ఆదిలాబాద్ లోపల లేవు. ఓకేనా. సో ఇట్లా మీరేం చేసుకోవాలి కదా అంటే మీరు ఒకవేళ కౌన్సెలింగ్ అటెండ్ అయ్యాం అనుకుంటే మాత్రం మీరు అనుకున్న కాలేజ్‌లో, మీరు అనుకున్న యూనివర్సిటీ లోపల, మీ కేటగిరీ లోపల, మీ రిజర్వేషన్‌ల సీట్ ఉందా లేదా అని చెప్పి. ఒకవేళ సీట్ లేకపోతే అగ్రికల్చర్ లోపల ఫర్ సపోజ్ సీట్ లేదనుకో, దెన్ వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ? నెక్స్ట్ ప్రియారిటీ ఏంది? వెటర్నరీయా? వెటర్నరీలో కూడా మనకు సీట్లయితే లేవు. అండ్ వెటర్నరీలో సీట్లు లేవు కాబట్టి నెక్స్ట్ ప్రియారిటీ ఏంది? హార్టికల్చర్. హార్టికల్చర్ లోపల మీ కేటగిరీలో సీట్లు ఉన్నాయా లేదా చూడు. నేను ఇందాకేమన్నా బీసీడీ అన్నా. బీసీడీలో ఫార్మర్ కోటానా, నాన్ ఫార్మర్ కోటానా రిజర్వేషన్. సో ఇందు లోపల సీట్లు ఉన్నాయా లేదా చెక్ చేయి. సీట్లు ఉంటే ఏ కాలేజ్‌లు ఉన్నాయా అనేది కూడా చెక్ చేయి. సీట్లు ఉన్నాయా లేదా? సీట్లు ఉంటే ఏ కాలేజ్‌లు ఉన్నాయి. అండ్ దెన్ దాని తర్వాత మనకు బీఎస్సీ ఫిషరీస్. ఫిషరీస్ లోపల మీ కేటగిరీలో సీట్లు ఉన్నాయా లేదా చూసుకో. అండ్ దెన్ దాని తర్వాత కమ్యూనిటీ సైన్స్. సో మీరు ఓ ఓవరాల్‌గా మీరు చేసేదేందంటే మీ కేటగిరీలో సీట్లున్నాయా లేవా? ఉంటే అటెండ్ అవ్వండి. లేకపోతే లేదు. అండ్ ఓపెన్ కాంపిటీషన్ లోపల కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చన్నట్టు. ఓపెన్ కాంపిటీషన్‌లో కూడా మీ రిజర్వేషన్ ప్రకారం ఇది ఫార్మర్ కోటా అయితే ఫార్మర్ కోటా, ఓకేనా. నాన్ ఫార్మర్ కోటా అయితే నాన్ ఫార్మర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా అయితే అగ్రికల్చర్ లేబర్ కోటా. మీరు అనుకున్న రిజర్వేషన్‌లో సీట్లున్నాయా లేదా చెక్ చేసుకోరి. దెన్ సీట్లున్నప్పుడు మాత్రమే కౌన్సెలింగ్‌కి అటెండ్ కావడానికి ట్రై చేయండి. సీట్లు లేనప్పుడు వాళ్ళైతే మనకి స్పెషల్‌గా ఎట్లాంటి అరేంజ్‌మెంట్ చేయరు. ఓకేనా. సో కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటే ఎక్స్‌పీరియన్స్ కోసం అటెండ్ అయితా అనుకుంటే అటెండ్ అవ్వండి. అండ్ ట్రై చేయండి. దెన్ ఎందుకులే అనుకుంటే లైట్ తీసుకోరి. బట్ అటెండ్ అయ్యే ముందు మాత్రం డెఫినిట్‌గా మీరు అనుకున్న కాలేజ్, మీరు అనుకున్న యూనివర్సిటీ సీట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. సీట్స్ ఉంటే ఎళ్ళండి. సీట్స్ లేని సిట్యుయేషన్ లోపల ఆలోచించండి. ఎక్స్‌పీరియన్స్ కోసం అనుకుంటే ఎళ్ళండి. ఓకేనా. ఇది నా అడ్వైసు. అండ్ మీరు ఒకవేళ ఎళ్తా అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీరు ఒక 2, 3 యూనివర్సిటీలు, ఒక 4, 5 కాలేజ్‌లు మీ ప్రియారిటీ లిస్ట్‌లో పెట్టుకోరి. ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ ప్రియారిటీ ఏంది అగ్రికల్చరు, సెకండ్ ప్రియారిటీ ఏంది వెటర్నరీ, థర్డ్ ప్రియారిటీ ఏంది ఫుడ్ టెక్నాలజీ, ఫోర్త్ ప్రియారిటీ ఏంది హార్టికల్చర్, తర్వాత ఫిషరీస్ అని చెప్పి ఒక ప్రియారిటీ లిస్ట్ చేసుకోరి. ఓకేనా. ఫస్ట్ అగ్రికల్చర్ లోపల కొన్ని కాలేజ్‌లు, అగ్రికల్చర్ లోపల ఒక 2, 3 కాలేజ్‌లు, వెటర్నరీ లోపల ఒక 2 కాలేజ్‌లు, ఫుడ్ టెక్నాలజీలో ఒక కాలేజు, హార్టికల్చర్ లోపల ఒక 2 కాలేజ్‌లు, ఫిషరీస్ లోపల ఒక కాలేజు. అట్లా అని చెప్పి ఒక లిస్ట్ రాసుకొని పోరి. సో దట్ మీరు సేఫ్ సైడ్‌లో ఉంటరు. అండ్ మీకు ఎట్లాంటిది కూడా ఏం కాదన్నట్టు. ఓకేనా. సో అక్కడికి పోయినాక మళ్ళా పానిక్ అవ్వడం అది ఇది ఏముండది. సో ఇది. అండ్ ఇంకొక విషయం ఏందంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా మనకి కౌన్సెలింగ్ అయితే మండే రోజు ఉంటది. సో మనకి ఈ మధ్యలో 3 డేస్, ఒకరోజు సండే ఉంది. అండ్ దెన్ ఫిఫ్త్ రోజు నిమజ్జనం అని చెప్పి అండ్ దాని తర్వాత సాటర్డే. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు అన్నీ ఆలోచించుకోరి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. మనకి మండే రోజు కౌన్సెలింగ్ ఉంటది. అటెండ్ అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.